ఓం నారాయణ ఆదినారాయణ. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జైకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జై కాళీ కాంతమ్మ. అవధూత కాంతమ్మ లీలలు. ఇంద్రధనస్సు పల్లకి. రచయిత శ్రీ యదనపర్తి విజయభాస్కర్ రెడ్డి గారు. గాత్రం గంటి రేవతి. సమర్పణ మండవ రవికాంత్. 90వ భాగం. ఈనాటి భాగంలో మనము వెంకటశేషమ్మ గారికి కాంతమ్మ తల్లితో కలిగిన అనుభవాలు తెలుసుకుందాం. వెంకటశేషమ్మ భర్త సత్యనారాయణ గారు. శేషమ్మ గారి అమ్మగారు కౌసల్యమ్మ గారు. ఆమె మహాభక్తురాలు. ఆమె కాంతమ్మ తల్లి వెలసిన డేగపూడికి 1995 నుండి వెళ్తుండేవారు. కాంతమ్మ తల్లిగారి విషయం శేషమ్మకు తెలియడానికి కౌసల్యమ్మే ముఖ్య కారణం. కాంతమ్మ తల్లిని మొట్టమొదట చూసేటప్పటికీ శేషమ్మ వయసు 25 సంవత్సరాలు. ఆమెకప్పటికి కళ్యాణమైంది. 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. 5, 4 సంవత్సరాల వయసు వారు. శేషమ్మ కుటుంబము అత్తగారు, మామగారు, అమ్మ కౌసల్యమ్మ, నాన్న చెరుకూరు శేషయ్య. ఇది వీరి కుటుంబం. చెరుకూరు శేషయ్య గారు భక్తిపరులు, ఆధ్యాత్మిక సంప్రదాయబద్ధుడు. ఈయనతోనే వీరి కుటుంబం భక్తి తత్పరతను అనుసరించడానికి మొదటి బీజం పడింది. శేషయ్య గారు ఉదయమ్మ వాళ్ళ ఇంటికి పోయి వస్తుండేవారు. కాంతమ్మ తల్లి ఉదయమ్మ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు చూసి వెంకటశేషమ్మకు ఆయన చెప్పారు. వెంకటశేషమ్మ ఉదయమ్మ ఇంటికి పోయి అమ్మ కాంతమ్మ తల్లిని మొదటిసారిగా దర్శించుకున్నారు. కాంతమ్మ తల్లి ఇంటి దగ్గర చేసే పనులన్నీ కౌసల్యమ్మ శేషమ్మకు చెప్తుండేది. కౌసల్యమ్మ ప్రతిరోజు ఉదయమ్మ దగ్గరకు పోయి అమ్మతో సఖ్యంగా మెలగడం చూసి శేషమ్మకు కూడా అక్కడికి పోయి చూడాలనే కుతూహలంగా ఉండేది. సోది గెద్దె చెప్పే రోజులవి. ఎరికల సాములు పల్లెటూళ్ళల్లో గవ్వలతో అల్లిన మూతలు గల బట్టలు చంకనేసుకుని సోది చెప్తామండి గెద్ది చెప్తామండి అనే రోజులవి. వారు ఇల్లిల్లు తిరిగి పొట్టకూటి కోసం వడ్లు బియ్యము దండుకునే రోజులవి. అలాంటి రోజులు నడుస్తున్న కాలంలో నేడు జరుగుతున్నది, రేపు జరగబోవున్నది, మొన్న జరిగినది, అలా ఎలా జరిగినది, ఎందుకు జరిగినది అని ఈ కాంతమ్మ తల్లి చెప్తున్నారు అని నాకు తెలిసింది. నాకు అంటే మనకి శేషమ్మ గారు చెప్తున్నారు. ఈ మాటలు విన్న తర్వాత ఎవరికైనా ఆసక్తి కలగడం సహజం కదా. ఆ క్రొత్త విషయాలను గ్రహించాలని, తెలుసుకోవాలని కోరిక పుడుతుంది. అందుకే అదే కోరిక నాలో ఉదయించింది. ఉదయమ్మకు మాకు బంధుత్వం ఉంది. ఇక తాళలేక ఉదయమ్మ ఇంటికి వెళ్ళాను. కానీ ఆ ప్రదేశం, అక్కడ జరిగే సన్నివేశం అదంతా చూసి నాకు ఒక పిచ్చిలోకంగా అనిపించింది. మా అమ్మ చూస్తే దేవతమ్మ కాంతమ్మ తల్లి అంటుంది. కానీ అక్కడ జరిగేదేమీ నాకు నచ్చలేదు. ఆ రోజు మధ్యాహ్నము పిల్లలకు భోజనం తీసుకొని స్కూల్కి వెళ్ళాను. ఆ స్కూల్లో కూడా అన్నం పెట్టే టైం కాబట్టి పిల్లల తల్లిదండ్రులందరూ వచ్చి ఉంటారుగా. వచ్చిన వారిలో కొంతమంది కాంతమ్మ తల్లి విషయం ప్రస్తావిస్తున్నారు. కాంతమ్మ తల్లి తెల్లవారి వీధిలోకి వచ్చేసింది. మా వీధి చుట్టుపక్కల వీధుల్లో తిరిగేస్తున్నారు. అమ్మ వస్త్రాలు లేకుండా జనారణ్యంలో తిరుగుతుంటే జనం తండోపతండాలుగా చూసి వెళ్తున్నారు. ఈమె ఎవరు, ఒంటి మీద గుడ్డలు లేకుండా ఇట్లా ఉంది అని ఆలోచిస్తూ అమ్మ దగ్గరకు వచ్చాను. అక్కడ నన్ను చూసిన కాంతమ్మ తల్లి నాతో, నీవు ఇంటికి దూరమై ఉన్నావు అన్నది. అంటూనే నన్ను దగ్గరకు వచ్చి చేయి పట్టి లాక్కొని తన పక్కన పడుకోబెట్టుకున్నది. ఇంటికి పోదామమ్మా అని నేను పిలిస్తే, రేపొద్దున పోదాం, ఈ రాత్రికి నా దగ్గరే పడుకో అని చెప్పిందమ్మ. తెల్లవారుతూనే చెరుకూరు రమణమ్మ వారు తమ ఇంటికి అమ్మని తీసుకెళ్లారు. శేషమ్మ కూడా చెరుకూరు రమణమ్మ ఇంటికి వచ్చి అమ్మ దగ్గర నిలబడింది. శివా శివా అన్నది కాంతమ్మ తల్లి. శేషమ్మ దగ్గర ఎవరూ లేరు. అమ్మ శేషమ్మ భుజం పట్టుకొని శేషమ్మ ఇంటికి వచ్చి లోపల పడుకున్నది. అమ్మాయి, మనకు జీపులున్నాయే అన్నదమ్మ. ఇంటిలోకి వచ్చి ఆ తల్లి గణనాయక అంటూ పాట పాడింది. శేషమ్మను శేషమ్మ ఇంటి పంచలోనే కూర్చోబెట్టి బిందె నిండా నీళ్లు తెప్పించి స్నానం చేయించింది అమ్మ. తరువాత ఉదయమ్మ ఇంటికి వచ్చింది. ఆ రాత్రి అమ్మ ఉదయమ్మ ఇంటి నుండి సగం రాత్రి కాడ శివుని గుడిసెకు పోదాం, నల్లయ్య ఇంటికి వెళదాం అని అక్కడ పడుకుని ఉన్న కౌసల్యమ్మ చేయి పట్టుకొని శేషమ్మ ఇంటికి వచ్చింది. అలానే 2వ రోజు స్కూల్ నందు కాంతమ్మ తల్లి గురించే అందరూ చర్చిస్తున్నారు. మాతోటి ప్రక్కసందులో ఉండే మంజులమ్మకు కూడా కాంతమ్మ తల్లిని చూడాలనిపించింది.
1995 మాది అప్పటికి పూరిల్లు. బాడు ఇంట్లోనే ఉన్నాము. 1996లో స్వంతంగా ఒక పూరిల్లు కొనుక్కొని ఆ ఇంటిలోనికి కాపురం వచ్చాం. మా స్వంత ఇంటిలోనికి కాంతమ్మ తల్లి వచ్చి ఇసుక నీటి యజ్ఞం చేసింది. ఆర్థిక బాధలు తొలగాలంటే దేవాలయాలకి పోవడము, పూజలు చేయడము. 25 సంవత్సరాలు 26 సంవత్సరాల వయసులో అంతకన్నా ఏం తెలుస్తాయి? అందుకే ఉదయమ్మ సలహానే పాటించేది శేషమ్మ. అవధూత అంటే తెలియదు, ఆధ్యాత్మికం అంటే తెలియదు. అలాంటి పరిస్థితిలో ఉదయమ్మ శేషమ్మ గారిలో భక్తి బీజాన్ని నాటారు. తన భర్త, తన బిడ్డలు అనే ధ్యాసలో మాత్రమే ఉండే ఆ వయసులోనే ఇల్లు, వాకిలి, బడి, గుడి అని సాగిపోయే ఆ రోజులలో వండుకున్నామా, భర్తకింత పెట్టామా, బడికి పిల్లల్ని రెడీ చేసి పంపామా, మధ్యాహ్నం భోజనం స్కూలుకు తీసుకుపోయి పిల్లలకు 4 మంచి మాటలు చెప్పి భోజనం చేయించినామా, అంతే. అలా రోజు గడిచిపోయేది. గురువారం వస్తే సాయిబాబా గుడి, శుక్రవారం వస్తే అమ్మణ్ణి రాజరాజేశ్వరి గుడి. ఇదే లోకం, ఇంతే జీవితం అని గడిపే ఆ రోజులలో, ఇదే సంప్రదాయం ఏ గృహిణికైనా అని సంబరపడే ఆ రోజులలో నా భర్త నాకు అన్ని పనులలో సహకరించేవారు. అటువంటి ఆ రోజులలో ఉదయమ్మ నాలో భక్తి బీజాన్ని అందించారు. నాకు తోడుగా మావారున్నారు. మా కుటుంబాన్ని, కుటుంబ భారాన్ని ముందుకు నడిపించేందుకు కాంతమ్మ తల్లి ఉన్నారు. మాకొక లారీ ఉండినది. మాకు పెళ్ళైన తర్వాత ఆ లారీయే మా సంపాదన. ఆర్థిక ఇబ్బందులు, పూరింటిలోనే ఉండి పిల్లల పోషణ అతి కష్టం మీద కుటుంబం సాగుతున్న రోజులవి. ఆ టైంలో మాకు కొండంత అండగా కాంతమ్మ తల్లి మా వెనుక నిలబడి మమ్ము ముందుకు నడిపించింది. పూరిల్లు కొన్న తర్వాత ఆ ఇంటిలో చేరే సమయంలో అగ్నిగుండం వేసి ఇసుక నీటి యజ్ఞం చేసింది ఆ తల్లి. ఆ రోజు ఉదయం అమ్మగారింట్లో కాంతమ్మ తల్లి వచ్చి ఉన్నారు. మధ్యాహ్నం లంచ్ బాక్స్ పిల్లలకు పెట్టి ఉదయమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఉదయమ్మ నాన్న నన్ను చూసి, "ఏమే, నీకు పట్టిందా ఈ పిచ్చి?" అన్నారు. నవ్వుతూ అమ్మ దగ్గరకు వెళ్ళాను. నాకు పీరియడ్ టైం అది, అంటే ఇంటికి దూరంగా ఉన్నాను. నన్ను చూసిన అమ్మ, "దామ్మా, ఏం పర్వాలేదురా, నీ బాధ నాకు తెలుసుగా" అన్నారు. నేను ఇంటికి దూరంగా పోయానని ఎప్పుడైతే అమ్మ చెప్పిందో నా మనసులో, ఇంతటి మహాశక్తియా ఈ మహాతల్లిది, అందుకేనా వీరంతా అమ్మను కొలిచేది, పిలిచేది, అమ్మకు పూజలు చేసేది. గుడిలో దేవునికి మంచి రోజులలోనో, పండుగలలోనో, తిరునాళ్లలోనో వెళ్ళి వస్తాం. కానీ నా మనసులో ఇంటికి దూరంగా ఉన్నాను కదా, అమ్మ దగ్గరకు రావచ్చో రాకూడదో కూడా తెలియదు కదా అని నేను మనసులో అనుకుంటుండగా కాంతమ్మ తల్లి తనకు తానుగా నన్ను పలకరించి, "రామ్మా, రా" అని పిలిచారంటే అంతకంటే దేవుడా, దేవతలా అని మొదటిసారి అమ్మ మహిమకు నాకు అలా అనిపించింది. కాంతమ్మ తల్లి ఉదయమ్మ వాళ్ళ అమ్మను, "ప్లేట్లో అన్నం పెట్టుకురావే" అని అన్నం తెప్పించి 2 ముద్దలు కలిపి నాకు తన చేతితో తినిపించింది. నేను అన్నం తింటున్నప్పుడే, "నేను కాంతమ్మ తల్లిని, మన ఇంటికి పోదాం పదమ్మా" అన్నాను. అప్పుడే అమ్మ, "రేపు పొద్దుటే వెళదాం లేవే" అన్నది. ఈ సన్నివేశాన్ని బట్టి నేను అమ్మ దగ్గర నాకు తొలి మెట్టు దొరికిందని సంబరపడ్డాను. అలా ప్రారంభమైంది అమ్మతో నా ప్రయాణం. ఈ విషయాలని స్కూల్లో లంచ్ టైంలో మంజుల నేను మాట్లాడుకోవడం జరిగింది. నేను కూడా అమ్మ దర్శనానికి వస్తాను అని మంజుల కూడా పట్టుబట్టింది. నాతో కూడా అమ్మ దర్శనానికి అమ్మ దగ్గరికి తను కూడా వచ్చింది. అమ్మను చూచి వీధి వాకిట్లోనే గేటు దగ్గర ఆగిందామె. నేను లోపలికి పోయాను. అమ్మ దగ్గర నిల్చున్నాను. మా బాబు పేరు శివశంకర్, పాప పేరు శివాని. నన్ను చూసిన అమ్మ, "శివా, శివా" అని 2 సార్లు పిలిచారు. నాకు ఆ మాట కనెక్ట్ అయింది. నేను "అమ్మా" అన్నాను. "అమ్మా" అని నేను పలికిన తర్వాత నా చేయి పట్టుకుని, "పద, మన ఇంటికి పోదాం" అన్నారమ్మ. నా భుజం మీద చేయి వేసుకుని బయలుదేరిందమ్మ. దారిలో నడిచేటప్పుడు అమ్మతో నేను, "లారీ ఉందమ్మా" అంటున్నాను. నా మాట నా నోటిలో నుండి పూర్తే కాలేదు. "మనకు చాలా జీపులుండాయి పోవే" అంటూ మన ఇంటికి వచ్చి ఆ పూరింట్లో నట్టింట పడుకుందమ్మ. కాగులో పొయ్యి మీద నీళ్లు పెట్టి స్నానం చేయవే అన్నారు. అమ్మ మన ఇంటికి వచ్చిన తర్వాత ఆ చుట్టుప్రక్కల వాళ్ళు అమ్మను చూసేందుకు వచ్చారు. ఇసుక నీళ్లు తెప్పించిందమ్మ. నడి ఇంటిలో ఆ పూరింట్లో మట్టి నీటి యజ్ఞం చేసింది. ఇసుకను నీటితో కడిగి తనకు ఇసుక ప్రసాదమిచ్చి దేవుని పటాల కాడ పెట్టుకోమన్నది. "అమ్మా, నా పరిస్థితి ఏందమ్మా" అని నేను అమ్మను అడిగాను.
అప్పుడు అమ్మవారు, కొద్దిగా శనగలు బెల్లం తెచ్చి నాకివ్వు, 2 రూపాయలు నీ చేతికి ఆ శివుడు తెచ్చిస్తాళ్లే, ఇంకేమీ తిని ఊరకుండకు అన్నది. మా వారు అన్నానికి ఇంటికి వచ్చారు. ఈ తతంగమంతా చూసి మా అత్తగారింటికి వెళ్ళారు. సుబ్బారెడ్డి స్వామి, మణి ఇద్దరూ అమ్మతోనే ఉన్నారు. అమ్మే నీళ్లు కాగినాయి, స్నానం చెయ్యి అంటున్నది. ఇంతమందిలో గోడా గొంది లేక ఎలా స్నానం చేయాలి అనే ఆలోచనలో ఉన్నాను. అమ్మ కాగు తెప్పించి నా నెత్తిపై పోసేసింది. వెంటనే బయటకు వెళ్ళిపోతోంది. అమ్మ వచ్చి చేయాలనుకున్న పని చేసింది అంటే ఇక 5 నిమిషాలు కూడా ఆగదు. నేను లోపలికి వెళ్ళి అన్నం పెట్టుకుని వచ్చి, అమ్మా అన్నం తెచ్చాను అనేలోపే పిల్లలకు తినిపించు అంటూ వెళ్ళిపోతున్నారు. మా వారు ఈ తతంగమంతా గమనించి మా అత్తగారింటిలో ప్రక్క సందులోనే కూర్చుని ఉన్నారు. అమ్మగారు వెళ్ళిన తర్వాత అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా వారిని తీసుకువచ్చి భోజనం పెట్టాను. మా వారు నాతో, భక్తి ఉండొచ్చు కానీ పిచ్చి ఉండకూడదు అన్నారు. అమ్మను వారు పూర్తిగా ఇంకా గ్రహించలేదు కదా, అందుకే అలా అన్నారు. మిగిలిన విశేషాలను రేపటి భాగంలో చెప్పుకుందాం. అవధూత శ్రీ డేగపూడి కాంతమ్మ తల్లికి జై. భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్య స్వామి మహారాజ్కి జై. ఓం నారాయణ ఆది నారాయణ.